అందరికీ నమస్కారం. నేను మీ గజ్జల చెన్నకేశవులు. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం 2017-18 సమయంలో ప్రభుత్వం అందించేటువంటి ఫలాలు పేదలకు ఏ విధంగా అందాయి, అవి నేను పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏ విధంగా వారిని ఆదుకోగలిగాను అనేది తెలియజేయడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగమే ఆ రోజు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి పేదవాళ్ళు వారి ఏ విధంగా లబ్ధి చేకూరిందనే దాని గురించి కూడా మీకు వీడియోస్ రూపంలో చూపించబోతున్నాను. అందులో భాగమే ఈ వీడియోస్. నా పేరు రత్నమ్మ, పెరివరం ఎస్టీ కాలనీ. మేము మేకల లోన్ పెట్టుకున్నాము. బ్యాంక్కి లోన్ వచ్చింది. బ్యాంక్కి కాడికి పోతే బ్యాంక్ వాళ్ళు పట్టించుకోలేదు. ఆ సమయంలో మాకు ఏదీ తెలియక మేము ఆడుంటే చెన్నకేశవులు అన్నగారు మాకు పరిచయం అయ్యి ఆ లోన్ మాకు దగ్గరుండి వాళ్ళతో మాట్లాడి మాకు తీసిచ్చారు. దానివల్ల మేము ఇప్పుడు ఆ మేకల లోన్తో మేము ఆ మేకలు పట్టుకొని బతుకు తీరుగు సాధించుకుంటున్నాము. ఆ మేకలు మేపుతూ మేము మా పిల్లలు హ్యాపీగా సంతోషంగా చాలా బాగున్నాము. మాలాంటి పేదవాళ్లకు చెన్నకేశవులన్న సహాయపడతారని కోరుకుంటున్నాను. బంగారపేట బీసీ కాలనీ, రాపూర్ చంద్రకృష్ణ. నేను ఆటో ఉపాధి ద్వారా బతుకుతున్నాను. కానీ నా ఆటో ప్రమాదకరంగా ఇదేయటం వల్ల నాకు ఆర్థిక సాయం లేకపోవటం వల్ల చెన్నకేశవ దగ్గరికి వెళ్ళి నేను సహాయం కోరటం వల్ల బ్యాంకు వాళ్ళ ద్వారా అతను లోన్ ఇప్పించడం జరిగింది. ఆటో వచ్చి 2,40,000 అయితే ఆ 40,000 డిపాజిట్ చేయలేని పరిస్థితిలో కూడా తన డబ్బులతో తను డిపాజిట్ చేసి నాకు ఆటో. ఈశ్వరమ్మ, ఎస్టీ ఎరికలము. నాకు గతంలో పందులు ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు కాల్ చేసినారు. కానీ అక్కడికి పోయి న్యాయం అడిగితే వాళ్ళు నాకు న్యాయం చేయలేదు. ఇంకా అక్కడి నుంచి చెన్నకేశవుల కాడికి వచ్చాను. నా పందులు మున్సిపాలిటీ ఆఫీస్ కాల్ చేశారు. నాకు ఏదైనా న్యాయం చేయని అడిగాను. అక్కడి నుంచి బ్యాంకుకి వెళ్ళాడు. ఆయన బ్యాంకులో నాకు సూటి సంతకం పెట్టి జామీన్ నుండి నాకు లోన్ తీసిచ్చాడు. మేము కుటుంబం సభ్యులు ఆయన లోన్ తీసిన తర్వాత బాగానే ఉన్నాము. నాలాగే ఊరికన్నా ఇబ్బంది జరిగితే ఆయన్ని సహాయం చేయమని కోరుకుంటున్నాము. నా పేరు ఎందోడి పార్వతి. మాకు బప్పాపురం ఎస్టీలు మేము. మా చెన్నకేశవులు ఈ మాదిరి మాకు లోన్ ఇప్పించాడు. మాకు గొర్రెల లోన్ ఇప్పించి మమ్మల్ని ఎంతో ఆదుకున్నాడు. అట్టే 10 మందికి అతను మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాం మేము. అందరు పేదవాళ్ళు అంటే అతనికి ఎంతో గౌరవము, అభిమానము బాగా చేస్తాడు ఆయన. అందుకనేసి అతన్ని మేము నమ్ముకొని ఏదైనా చేయగలుగుతాం మేము. మాకు గొర్రెల్లో నిప్పించి, మేము అప్పుల్లో ఉంటే మాకు గొర్రెల్లో నిప్పించి మమ్మల్ని కొంచెం బాగా చేశాడు అతను అంటే మాకు ప్రాణం. చూశారు కదా, వాళ్ళకి జరిగినటువంటి మేలు సాయం అనేది కూడా ఎలా చెప్పాలో కూడా తెలియనటువంటి అమాయక పేద గిరిజన ప్రజలు ఆ రోజుల్లో 6 ఏళ్ల క్రితం ప్రభుత్వం అందించేటువంటి పేదవాడి ఫలాలు నేరుగా నిజమైన పేదవాడికి సాయం అందాలి, న్యాయం జరగాలి, వారికి పేదరికాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో నేను ఆ రోజుల్లో పేదవాళ్ళకి సాయం చేసే క్రమంలో వాళ్ళని తీసుకొని బ్యాంకర్ల దగ్గర పోయి పేదవాళ్ళకు సాయం చేయండి, న్యాయం చేయండి అని అడిగితే, నిజమే బాబు, నువ్వు చెప్పినట్టు పేదవాళ్ళకి సాయం చేయాలని మాకు ఉంది, కానీ వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుండాలి, బ్యాంకులో వాళ్ళ ట్రాన్సాక్షన్ బాగుండాలి అని అవన్నీ బాగాలేనటువంటి వారికి లోన్లు ఇస్తే రేపు వాళ్ళు కట్టలేని పరిస్థితి వస్తే మాకు లోన్లు ఎవరు కడతారని బ్యాంకులో కూడా నిజమైన పేదవాళ్ళకి ఇవ్వడానికి నిరాకరించారు. కానీ ఆ క్రమంలో నేను బ్యాంకర్స్తో మాట్లాడి నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కట్టని పరిస్థితుల్లో నేను కడతాను అని చెప్పి బ్యాంకుల్లో కూడా అకౌంట్ చేసుకొని వాళ్ళకి జామీందారుడుగా ఉండి వారికి ఆ యొక్క లోన్లు ఇప్పించి వారిని పేదరికం నుంచి అభివృద్ధి ముందుకు తీసుకుపోవడం నేను ఎంతో కష్టపడ్డాను. ఆ క్రమంలోనే ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నిజమైన పేదవాళ్ళకి న్యాయం జరగాలి, సాయం అందాలని నేను అందరినీ కోరుకోవడం, అందరూ కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. అందులో భాగమే నేను కూడా ఈ పేదవాళ్ళని కూడా ఎంతో సాయం అందించగలిగాను అని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేసుకుంటూ,
అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మా యొక్క పేదవాళ్ళకి నేను ఏ విధంగా సేవలు అందించాను, సాయం చేయగలిగాను, వారి తరపున ఎలాంటి ఉద్యమాలు జరిపాను అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు రాబోతున్నాను. దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ సో మచ్.